ఇక పీఓకేలో ఉన్నవారు మా వాళ్లే, భారత్తో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, త్వరలోనే పీఓకేని భారత్లో విలీనం అయ్యామని ప్రకటన వస్తుంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఎంత ప్రమాదమో పాక్కు తెలిసి వచ్చింది. సిఐఏ సమావేశంలో పీఓకేపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్పష్టం చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో ఈ సిఐఏ సమావేశంలో ఒక ఆఫీసర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారండి నిన్న, రాజ్నాథ్ సింగ్ ఉండగా కూడా. రైట్, ఇదే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఈయన. ఈయన వాయుసేన అధిపతి, అంటే ఎయిర్ మార్షల్కి చీఫ్ అనమాట ఈయన. సో ఈయన నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఏమన్నారు, సంతకాలే, సరఫరాలు ఉండవు, ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు, చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు. రాజ్నాథ్ సమక్షంలో వాయుసేన అధిపతి సంచలన వ్యాఖ్యలు. మరి అంటే యుద్ధంలో సంతకాలు ఉంటున్నాయి కానీ సమయానికి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అవి అందట్లేదు అన్న రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కొంత సంచలనం రేకెత్తిస్తున్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టుల ఆలస్యంపై వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకాలు జరుగుతాయి కానీ సరఫరాలు మాత్రం మొదలు కావన్నారు. గురువారం ఢిల్లీలోని భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్లో, అంటే సిఐఐ మీటింగ్లో